ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది సార్. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి వ్యతిరేకం అంటూ ఉంటారు కేసీఆర్, సమాన దూరం అంటూ ఉంటారు కేసీఆర్. మరి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్? అండ్ రేవంత్ రెడ్డి కూడా నిన్న అడిగారు, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మద్దతు ఎవరికి ఉండొచ్చు సార్? ఎవరికి ఉండవచ్చని నేను ఊహించలేను, కానీ ఎవరికి ఉండాలని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం బీఆర్ఎస్, ఇదే కదా స్పష్టత కదా, దాంట్లో ఏం తేడా లేదు కదా. మనం మీరు బీజేపీకి అనుకూలం, మేము ఎన్డీఏలో చేరుతున్నాం అంటే నాకు అభ్యంతరం లేదు, మీరు సిపి రాష్ట్రం మద్దతు ఇచ్చుకోండి. అది కూడా న్యాయం కాదు. తెలుగు బిడ్డ కనుక, తెలంగాణ బిడ్డ కనుక, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి కదా, ఇది తెలంగాణ ప్రజల కొరకు నిలబడ్డ పార్టీ కదా, తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీ కదా. మరి తెలంగాణ పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ బిడ్డ దేశ అత్యున్నత పదవికి వెళ్తుంటే, బహుశా మొదటి తెలంగాణ బిడ్డ అనుకుంటే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. తెలుగు బిడ్డ మొదటివాడు కాదు, కానీ తెలంగాణ బిడ్డ అయితే మొదటివాడు, నాకు గుర్తున్నది. సో ఫస్ట్ తెలంగాణ బిడ్డ కదా పోటీ పడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణతో పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టు రోగినైనా కోగలించుకుంటాం అన్నప్పుడు తెలంగాణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు సమర్థించారంటే బీఆర్ఎస్ నాకు అర్థం కాదు. సమర్థించాలి కదా, ఇంకా ఇప్పటి వరకు స్టేట్మెంట్ రాలేదు, ఇప్పుడే మనం సమర్థించడం లేదు అని ఇప్పుడు అనలేము. గొంగలి పురుగుతోనైనా ముద్దు పెట్టుకుంటారు కదా మీరు తెలంగాణ కోసం, కుష్టు రోగినైనా కౌగిలించుకుంటారు కదా. మీకు అభ్యంతరం ఏంది? ఇండియా కూడా మద్దతు ఇచ్చినంత మాత్రాన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించాలి? జస్టిస్ సుదర్శన్ రెడ్డితో బీఆర్ఎస్కు నాయకత్వానికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పట్ల బీఆర్ఎస్ గౌరవమే ఉంది కదా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు కదా. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ కేసీఆర్ విల్ సపోర్ట్, కేసీఆర్ షుడ్ సపోర్ట్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. విల్ సపోర్ట్ అని చెప్పలేను, నా అంచనా న్యాయంగా అయితే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ చరిత్ర ఏంటి? గొంగలి పురుగునే ముద్దు పెట్టుకున్నట్టు కదా, కుష్ఠరోగినైనా కౌలించుకుంటాడు. అలాంటి తెలంగాణ కోసం తప్పించే నాయకుడు తెలంగాణ బిడ్డ పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా ఉంటే అంతకన్నా న్యాయం ఏముంటుంది? ఇంకా బీజేపీ రాళ్ళేస్తుంది చూడండి కాంగ్రెస్తో కలిశాడు అని. ఇది కాంగ్రెస్తో కలవడం ఎట్లవుతుంది? ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నాయకుడా, కాంగ్రెస్ అభ్యర్థ, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా క్యాంపెయిన్ చేశాడా? ఏ సంబంధం కాంగ్రెస్ పార్టీకి? ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్తో కేరళలో పోటీ పడుతున్న సిపిఎం ఇవ్వడం లేదా? కాంగ్రెస్తో పోటీ పడుతున్న మీకు తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వడం లేదా? బెంగాల్లో అసలు ఇండియా కూటమిలో లేని కాంగ్రెస్తో ఢిల్లీలో పంజాబ్లో ఘర్షణ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఇండియా కూటమి. ఇండియా కూటమి లేదు ఇప్పుడు. మరి వీళ్ళందరూ మద్దతు ఇవ్వడం లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్లో ఓడించే కదా గెలిచింది ఢిల్లీలో పంజాబ్లో. సో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ నుంచి గోవా వరకు కాంగ్రెస్ పార్టీనే కదా డ్యామేజ్ చేస్తున్నది. రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ సిపిఎంఏ కదా తలపడేది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఓడించడానికి కూడా రాజకీయ పోరాటం జరిపిన సిపిఎం సుదర్శన్ రెడ్డి మద్దతు ఇస్తుంది కదా, మీకేమో అభ్యంతరం? సో అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ పోనీ ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి కాంగ్రెస్తో మిత్రపక్షాలైన నేతల్ని కేసీఆర్ కలిసి దేశ రాజకీయాల్లో కలిసి పనిచేద్దామని అడగలేదా? మీరు కేరళ వెళ్ళి పినరాయి విజయన్, తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్, బాంబేకి వెళ్ళి శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, కలకత్తా వెళ్ళి మమతా బెనర్జీ, వీళ్ళందరినీ కలవలేదా? హేమంత్ సరేన్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరితో కేసీఆర్ కలిశాడు కదా. వాళ్ళందరూ కలిసి కదా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ పెట్టింది. కేసీఆర్ కలిసిన మిత్రులు వీళ్ళందరూ మీరు గుర్తించుకోండి. ఒక్కసారి 2024 ఎన్నికలకు ముందు కేసీఆర్ దేశమంతా పర్యటించి ఇప్పుడు నేను లిస్టు చెప్పిన నాయకులందరినీ కలిశాడా లేడా? స్టాలిన్ 1, 2 విజయన్, 3 మమతా బెనర్జీ, 4 శరద్ పవార్, 5 ఉద్ధవ్ థాక్రే, 6 అఖిలేష్ యాదవ్, 7 అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరినీ కలిశాడా లేదా? 8 హేమంత్ సరేన్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కలిపే పెట్టారు అభ్యర్థి. మరి మీకేమో అభ్యంతరం? అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ పేగబంధానికి ఒక పరీక్ష ఇది. అన్నిటికీ మించి బీజేపీతో ఫైట్ చేయాలన్న బలమైన కోరిక బీఆర్ఎస్ ఉందా లేదా? అది కూడా ఇండికేషన్. ఇలా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరిపైన పోరాడుతున్నాడు? ఆయన బీజేపీ అభ్యర్థి పైన పోరాడుతున్నాడు. నిజంగానే మీకు బీజేపీతో సంబంధం లేదు అనుకుందాం. ఎందుకంటే కవిత లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము అంటేనే నేను బయటగా వ్యతిరేకించాలని మాట్లాడుతున్నారే. సో దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు సీ యువర్ హానెస్టీ ఆల్సో. ఎస్, మాకు బీజేపీతో సంబంధం లేదు,
నేను దేశ రాజకీయాల్లో బీజేపీతో పోరాడతాం, రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడండి. కాంగ్రెస్తో పోరాడటానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీరు రాహుల్ గాంధీతో పోరాడండి, మీరు కాంగ్రెస్తో పోరాడండి. కానీ దానికేం డిఫరెన్స్ లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ నాట్ రాహుల్ గాంధీస్ క్యాండిడేట్, ఈజ్ నాట్ రేవంత్ రెడ్డిస్ క్యాండిడేట్, ఈ ద క్యాండిడేట్ ఆఫ్ ఆల్మోస్ట్ సెవరల్ పొలిటికల్ పార్టీస్ కదా, ఆల్మోస్ట్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్ ఎక్సెప్ట్ అపోజిషను అవునో కాదో చెప్పలేని వైసీపీ బీఆర్ఎస్లు మినహా మిగతా పార్టీలు అన్నీ కలిసి కదా పెట్టింది. మరి మీరు దేశంలో అపోజిషన్ వైపు ఉంటారా, రూలింగ్ పార్టీ వైపు ఉంటారా, ఎటు ఉండకుండా తటస్థంగా ఉంటారో తెలుసుకోండి. గతంలో మీరు యశ్వంత్ సిన్హా క్యాండిడేట్ అని మద్దతు ఇచ్చారు కదా, మీరు అప్పుడు ప్రతిపక్ష అభ్యర్థిని మద్దతు సిమిలర్ అభ్యర్థి కదా. ఇంకా యశ్వంత్ సిన్హా అయినా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నాకు గుర్తున్నంత వరకు ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఏదో ఉండే. జస్ట్ చూసినట్టు అది కూడా కాదు కదా, మరి అభ్యంతరం ఏంటి? బహుశా మద్దతు ఇస్తానని అనుకుందాం, ఇవ్వకపోతే మాత్రం అంతకన్నా నేను కొట్టు.